భోళాశంకరుడు భక్తసులభుడు అయిన పరమేశ్వరుణ్ణి జలంతో అభిషేకించి భక్తితో 2 బిల్వదళాలు సమర్పిస్తే చాలు అనుగ్రహిస్తాడు. శివపూజలో అభిషేకానికి ఎంత ప్రాధాన్యత ఉందో బిల్వపత్ర పూజకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. బిల్వదళం పేరుతో ఏకంగా బిల్వాష్టకం రచించారంటే బిల్వపత్రం ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ సృష్టిలో అన్ని రకాల ఆకులు ఉంటే శివునికి బిల్వపత్రాలంటేనే ఎందుకు ప్రీతి, శివునికి బిల్వపత్రాలకు ఉన్న సంబంధం ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం. ఏకబిల్వం శివార్పణం. శివుడిని బిల్వపత్రాలతో పూజించడం శ్రేష్టం. బిల్వవృక్షం సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు కూడా భావిస్తారు. శివునికి బిల్వపత్రాలకు ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలంటే ఈ పురాణ గాథను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. శనిని పరీక్షించిన శివుడు. ఒకసారి శనిదేవుడు శివ సందర్శన కోసం కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించాడు. అప్పుడు శంకరుడు ప్రీతి చెంది శనిదేవుని విధిని ధర్మాన్ని పరీక్షించదలిసి, లోకాలను పట్టి పీడించే నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శనిదేవుడు వినయంతో, తమ అనుగ్రహం ఉన్నంత వరకు నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. తమరి దయతో నేను తమరిని కూడా పట్టగలను. రేపటి రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు శివుని పట్టి ఉండగలను అని శని శివునితో పలికాడు. అదృశ్యమైన శివుడు. శని విద్యుక్త ధర్మాన్ని కర్తవ్య దీక్షను పరీక్షించడానికి శివుడు ఆ మర్నాడు ఉషోదయ కాలమందు శని నుంచి తప్పించుకోవడానికి బిల్వవృక్ష రూపాన్ని దాల్చి ఆ వృక్షం నందు అదృశ్యంగా నివసించి ఉన్నాడు. మహేశ్వరుని జాడ తెలియక ఇటు పార్వతీదేవితో పాటు దేవాది దేవతలందరూ ముల్లోకాలను గాలించారు. అలాగే శనిదేవుడు కూడా కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. గడువు పూర్తయ్యాక ప్రత్యక్షమైన శివుడు. దేవతలు ముల్లోకాలు గాలించినా ఇటు పరమేశ్వరుడి జాడ కానీ అటు శని జాడ కానీ తెలియలేదు. రోజంతా అలాగే గడిచిపోయింది. సంధ్యా సమయానికి శివుడు బిల్వవృక్షం నుంచి సాకార రూపంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ మరుక్షణమే శని కూడా బిల్వవృక్షం నుంచే ప్రత్యక్షమయ్యాడు. శనిని ప్రశ్నించిన శివుడు. తనతో పాటు బిల్వవృక్షం నుంచి బయటకు వచ్చిన శనిని చూసి శివుడు, శని చూశావా, నువ్వు నన్ను పట్టుకోలేకపోతివి అని పరమేశ్వరుడు శనిని ప్రశ్నించాడు. అప్పుడు శనిదేవుడు శివునికి నమస్కరించి, పరమేశ్వర మన్నించండి, నేను పట్టడం వల్లనే కదా త్రిలోక పూజ్యులైన తమరు కైలాసాన్ని విడిచి ఈ బిల్వవృక్షాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇది నిరూపించడానికి నేను కూడా తమతో పాటు ఈ బిల్వవృక్షంలో అదృశ్యంగా ఉన్నాను. అయినా ఇదంతా నా ప్రతిభ కాదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు కదా. ఇదంతా శివలీల మహత్యమే తప్ప వేరొకటి కాదు. సర్వ జగత్కర్తలైన దివ్య విభూతి ముందు నేనంతటి వాడని ప్రభు అని వినయంగా విన్నవించాడు. శనిదేవుని విధి నిర్వహణకు ప్రీతి చెందిన శివుడు. శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చిన పార్వతీ వల్లభుడు, ముల్లోకాలకు ఈశ్వరుడినైన నన్ను శని కొద్ది కాలం పట్టి ఉండడం చేత నేటి నుంచి నీవు శనీశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు. అంతేకాక శనిదోషం ఉన్నవారు ఆ దోష పరిహారార్థం నన్ను బిల్వదళములతో పూజించినచో వారికి దోష నివృత్తి కలుగుతుంది. బిల్వపత్రాలతో పూజ చేసిన వారికి శివభక్తులను శనీశ్వరుడు ఎన్నటికీ బాధించడు అని శనికి వరప్రదానం చేశాడు శివుడు. అప్పటి నుంచి బిల్వవృక్షాన్ని శివస్వరూపంగా భావించి పరమేశ్వరుని బిల్వపత్రాలతో అర్చించుట ఆచారంగా వస్తుంది. త్రిజన్మ పాప సంహారం. ఏకబిల్వం శివార్పణం. అంతేకాదు, శివుని బిల్వపత్రాలతో పూజించే వారిని శనిదేవుడు కూడా పీడించడు. ఒకవేళ గ్రహచార రీత్యా ఏవైనా శనిదోషాలున్నప్పటికీ శివునికి చేసే బిల్వపత్ర పూజతో సకల దోషాలు పరిహారం అవుతాయి. శివ మహాపురాణంలోని ఈ కథ ద్వారా శివునికి బిల్వపత్రాలకు ఉన్న సంబంధం స్పష్టమవుతుంది. జాతకరీత్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నవారు శివుని శనిదేవుణ్ణి బిల్వపత్రాలతో పూజిస్తే శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన వరం. ఈ పరిహారాన్ని మనం కూడా పాటించి పరమేశ్వరుని అనుగ్రహంతో సకల దోషాల నుండి ఉపశమనం పొందుదాం. ఓం నమః శివాయ.